ఎందుకు బదిలీ చేశారు దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా 13 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని బదిలీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేపట్టింది అని అనుకోవచ్చా మధు? తెలంగాణ ప్రభుత్వం వరుస బదిలీలు చేస్తా ఉంది. ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ అధికారులకు సంబంధించి ఎక్కడ పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో కాంప్రమైజ్ కావద్దు అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. పనితీరు ఆధారంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగా పదే కలెక్టర్లు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అవుతున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం యథావిధిగా పోతా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గా హరిచంద్ర బదిలీ అయిపోయారు. కొత్త కలెక్టర్ గా ఆల ప్రియాంక నియామకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. తర్వాత ప్రస్తుతం ఆమె కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. జిహెచ్ఎంసీ లో జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆల ప్రియాంక కొత్త హైదరాబాద్ కలెక్టర్ గా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. తర్వాత మొత్తం 30 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న రాత్రి శనివారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ లో పనిచేస్తున్నటువంటి కొందరు జోనల్ కమిషనర్లు ఉన్నారు దీంట్లో బదిలీ అయినటువంటి వాళ్ళలో. అలాగే మరికొందరికి పోస్టులు కూడా లభించాయి కొత్తగా. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ గోల్కొండ జోనల్ కమిషనర్ గా నియామకమయ్యారు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ముకుందరెడ్డి సమాచార శాఖకు బదిలీ అయ్యారు ఐడిపిఆర్ కి సంబంధించి. ఇక నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ను ప్రభుత్వం జిహెచ్ఎంసీ హైదరాబాద్ జోనల్ కమిషనర్ గా నియమించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా బోర్కాడే హేమంత్ సహదేవరావు ములుగు జిల్లా కలెక్టర్ గా బదిలీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. ఇక రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ ముకుందును ఉట్టూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేశారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా ఉన్నటువంటి నారాయణ్ అమిత్ మాలేటి చెల్లింగపల్లి జోనల్ కమిషనర్ గా ఆయనను బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లనే బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా నియామకమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా, బాన్సువాడ సబ్ కలెక్టర్ గా ఉన్నటువంటి కిరణ్మయి కొప్పిశెట్టి రంగారెడ్డి అదనపు కలెక్టర్ గా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి బదిలీ చేశారు. చార్మినార్ జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేశారు. సో వరుసగా గత కొంతకాలంగా ప్రభుత్వం వరుస బదిలీలు చేస్తా ఉంది. ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు పరిపాలన దృష్ట్యా అక్కడ అవసరం అనుకున్న చోట వీళ్ళందరినీ పదే బదిలీ చేస్తా ఉంది. ప్రతిపక్షాల నుంచి ఒక చిన్న విమర్శ ఉంది. అధికారులను పదే బదిలీ చేస్తే వాళ్ళు ఛార్జ్ తీసుకుని దానిపైన పట్టు తీసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంత లోపల వీళ్ళు పోయి సెట్ అయ్యే లోపల మళ్ళీ బదిలీలు జరగడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వరుస బదిలీలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తెలంగాణ మొత్తంగా 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులని చెప్పొచ్చు. ఈ మేరకు 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న దాసరి హరిచందన్ సహా పలువురు సీనియర్ అధికారులు జిల్లా కలెక్టర్లు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గవర్నర్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించిన లెటర్ని మనం చూస్తున్నాం. దీంట్లో అందరి డీటెయిల్స్ 13 మందికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకరు మొత్తంగా ఇటు చూస్తే సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ 1995 బ్యాచ్, ఆయనని ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా ఆయనని బదిలీ చేశారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇటు దానా కిషోర్ 1996 బ్యాచ్, దాంతోపాటు సంజయ్ కుమార్ స్థానంలో పంచాయత్ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనని నియమించారు. మరోపక్క ఈ బదిలీలో హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన 2010 బ్యాచ్ బదిలీ ప్రధానంగా నిలిచింది. ఆమెను కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యదర్శిగా నియమించారు. దీంతోపాటు రెవెన్యూ శాఖ కార్యదర్శిగా కూడా ఆమెకు పూర్తిగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు. గనులు మరియు భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్గా తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీజీఎండిసి వీసీ అండ్ ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. సంగారెడ్డి కలెక్టర్
పి ప్రావీణ్య 2016 బ్యాచ్, ఆయమని రవాణా రోడ్లు భవన R&B శాఖ స్పెషల్ సెక్రటరీగా, అలాగే నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ 2018 బ్యాచ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, అలాగే ఇంటర్ బోర్డ్ సెక్రటరీగా నియమించారు. ఇతర ముఖ్యమైన బదిలీలు మనం ఒకసారి చూస్తే పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జెండాగే హనుమంత్, అలాగే 2016 బ్యాచ్ హనుమంత్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓగా బదిలీ చేశారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఉన్న కృష్ణ ఆదిత్య 2014 బ్యాచ్, ఆయనని పరిశ్రమల వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బిఎం సంతోష్ 2017 బ్యాచ్ను అదే శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించి డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగేలా ఆదేశించారు. ఈ మార్పులతో మొత్తానికైతే అడ్మినిస్ట్రేషన్లో మరింత స్ట్రిక్ట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మిగిలిన అధికారులకు కూడా ఇంకా వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.